ఆయన ఏం వ్యాఖ్యలు చేశారనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా 'పుష్ప 2' దాని గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే 'అల్లు అర్జున్' మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా అనేసి కూడా చాలామంది అభిమానులు ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు. అభిమానులు కళ్ళు కాయలు కాచేలా కూడా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉండగా మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 'అల్లు అర్జున్' 'పుష్ప' ప్రపంచం నడుస్తుందనేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం 'పుష్ప' సినిమా టీం దేశమంతటా వాళ్ళు ఈవెంట్లు కూడా కొనసాగిస్తూ ఉన్నది. డిసెంబర్ 5వ తేదీన సినిమా అభిమానులు ముందుకి ఈ సినిమా రానుందని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 'పుష్ప 2' మూవీ సినిమాలోని కొన్ని డైలాగులు ఇప్పటికే చాలా వివాదాస్పదంగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సైతం 'పుష్ప 2' గంధపు చెక్కల స్మగ్లర్ల పైన అంటూ కూడా సెటైరికల్‌గా మాట్లాడారు. ఒకప్పుడు హీరోలు స్మగ్లింగ్ లాంటివి జరగకుండా చూసేవారని, కానీ ఇప్పుడు హీరోలే స్మగ్లింగ్ లాంటి పాత్రలు చేస్తున్నారని, ఇండైరెక్ట్‌గా అల్లు అర్జున్ పైన పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అప్పుడు అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇటువంటి క్రమంలో ప్రస్తుతం కూడా మనం చూసినట్లయితే ప్రముఖ ప్రవచనకర్త అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు 'పుష్ప 2' సినిమా పైన ఆయన మండిపడ్డారు. ఈ మూవీలో తగ్గేదేలే అంటూ డైలాగ్ మీద ఆయన తనదైన స్టైల్‌లో గరికపాటి నరసింహారావు గారు అంటేనే సెటైర్‌ల కింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆయన స్టైల్‌లోనే కొన్ని సెటైర్‌లయితే వేశారు. స్మగ్లింగ్ వాళ్ళను హీరోల్లా చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఒక స్మగ్లింగ్ చేసేటువంటి వ్యక్తిని సినిమాలో హీరోలాగా చూపించారంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా స్మగ్లింగ్ చేసేవారు తగ్గేదిలే అంటాడా? అంటే కుర్రాళ్ళు ఇటీవల తగ్గేదిలే అంటున్నారు. ఈ డైలాగు వల్ల సమాజం సమాజంలో జరిగేటువంటి నేరాలు పెరిగిపోతున్నాయని, ఈ మూవీ డైరెక్టర్‌ను అల్లు అర్జున్‌ని కడిగేస్తానంటూ కూడా గరికపాటి నరసింహారావు గారి నుండి మండిపడ్డారు. సత్యచంద్రుడు, శ్రీరాములు లాంటి వారు మంచి పనులు చేస్తారు. వారు అలాంటి వ్యాఖ్యలు చేసినా దానికి ఒక అర్థం ఉంటుందనేసి కూడా చెప్పుకొచ్చారు. 'తొక్కలో స్మగ్లర్' ఈ డైలాగులు వాడడం ఏంటంటూ కూడా ఆయన గరికపాటి నరసింహారావు గారైతే రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ ఏదైతే ఉందో బాగా సోషల్ మీడియా వేదికగా కూడా బాగా వైరల్‌గా మారిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటివి సాధారణంగానే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏది ఏమైనా హీరోలు మనం గతంలో కూడా చూసాం. ఇంకోటేంటంటే సినిమాల్లో హీరో మొదట అన్ని తప్పులు చేసినా చివరికి మంచివాడిగా మారుతూ ఉంటాడు. ఇలాంటివి చూస్తూ ఉంటాం. కానీ 'పుష్ప 2' సినిమాలో మాత్రం హీరో తన తెలివితేటలతో ఒక రోజు రోజుకి ఎదుగుతూ ఉంటాడు. కాకపోతే అటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ హీరో తీసుకునేటువంటి నిర్ణయాలు, అతను ఏ విధంగా ఎదుగుతున్నాడు అనేది ఓకే. పట్టుదల ఉండాలి, సాధించాలనేది అక్కడి వరకు బాగుంది కానీ, కాకపోతే ఒక స్మగ్లింగ్‌ని ఏ విధంగా చేయాలి? మీరు గతంలో మనం చూసినట్లయితే 'పుష్ప' సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల్లో సేమ్ 'పుష్ప' సినిమాను చూసి ఫాలో అయినటువంటి కొంతమంది వ్యక్తులు ఇతర రాష్ట్రాల నుండి కూడా గంజాయి అలాంటివన్నీ కూడా మన రాష్ట్రానికి తరలి వచ్చినప్పుడు కొన్ని చెక్ పోస్టుల దగ్గర పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే స్మగ్లింగ్‌ని ఏ విధంగా చేయాలనేది కూడా ఐడియాలజీని కూడా అంటే లేనిపోని ఐడియాలజీని కూడా సినిమాలో చూపించారు. చాలామంది ఇంప్లిమెంట్ చేసి దొరికిపోయారు. కొంతమంది దొరకకుండా కూడా తప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇప్పుడు 'పుష్ప 2' సినిమాకి సంబంధించి మనం చూసినట్లయితే గరికపాటి గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు కొంత వివాదాస్పదంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు.